కలిసి రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతవరకు సహాయం చేసి దేవుని యొక్క కృపలో నిలబెట్టి తీసుకొచ్చుచున్నది కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన కృప లేనిది ఒక గడియ కూడా గడిపి తీరడం అసాధ్యం. అలాంటి ఒక అసాధ్యం కలిగిన సన్నివేశంలో వాతావరణంలో దేవుని యొక్క కృపలో నిలబెట్టి ఇంతవరకు దేవుడు మనల్ని తీసుకొచ్చుచున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప ద్వారా నడిచిన వారే ఆ కృపను గురించి ఏం చేసుకోగలిగేది, ఆనందించుకోగలిగి తీరేది. కొందరు దేవుని యొక్క కృపలో ఉండి కూడా దేవుని యందు ఆనందించలేకపోతున్న ఒక ప్రణాళికలో జీవించుచున్న ఒక కాలంలో మనం జీవించుచున్నాం. కానీ ఒక విషయంలో మనం భాగ్యం కలిగిన వాళ్ళని దేవుని యొక్క కృప మనల్ని చుట్టుముట్టుకొని కాపాడుకొని వచ్చుచున్నది కాబట్టి దేవునికి స్తోత్రం. నేను కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ యొక్క క్రియల గురించి నేను కొన్ని రోజుల నుంచి చెప్పుకొని వచ్చిన విషయమే. పోయిన రోజు యోహాను సువార్తలో నుంచి చెప్పాను. పరిశుద్ధాత్మ గురించి దప్పి దాహం కలిగిన జనాన్ని చూచి యేసయ్య ఆహ్వానించి వారికి ఏం చేసి తీరడానికి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి తీరడానికి ఉన్న ఒక త్రోవను యేసయ్య తెరిచిన ఒక విషయమే నేను పోయిన రోజు యోహాను సువార్తలో నుంచి నేను చెప్పుకొచ్చిన ఒక మాట. అది ఆ రోజు మాత్రం కాదు, ఈ రోజు కూడా అదే వర్తిస్తున్నది. పరిశుద్ధాత్మకు దాహం కలిగేటట్టుగా ఉన్న దేవుని బిడ్డలుగా మారాలి. మామూలు నీళ్లు తాగితే అది కాసేపు తాగిన తర్వాత మళ్ళీ దప్పిక వచ్చే ఒక స్థాయి పరిశుద్ధాత్మకు కూడా ఉన్నది. ఏమైతే వచ్చుదో దాహం కలిగేటట్టుగా మనం ఏం చేయాలి, మారి తీరాలి. అలా దాహం కలిగిన వారిని దేవుడు విశ్వాసులుగా ఎంచుకొని పిలుచుకున్నట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. అందుకే ఈ కాలంలో పరిశుద్ధాత్మను పొందుకు తీరడానికి, పరిశుద్ధాత్మ యొక్క క్రియలోకి కలిసి రావడానికి, పరిశుద్ధాత్మ దాహం దప్పికలోకి వచ్చి నిండుదల పొందుకు తీరడానికి ఉన్న ప్రయత్నములు జీవించుకు తీరాలి. ఈరోజు కూడా అదే దానికి ఆధారపడే కొన్ని విషయాలు చెప్పి త్వరగా కూర్చోవాలని కూర్చున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూద్దాం. నేను చెప్పాలని ఆశపడే ఒక విషయం, పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఒక వ్యక్తి పరంగా ఒక విశ్వాసి జీవితంలో జరిగి వచ్చేది ఏంటిది, వాటి గురించి ఈరోజు చెప్పాలని కూర్చున్నాను. దానికి ఆధారంగా ఒక వాక్యం మనం చదువుతాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చెప్పుచున్న మాట మీరు చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలు, అక్కడ దేవుని యొక్క పిల్లలని ఎవరు సాక్ష్యం చెప్పుచున్నారు? పరిశుద్ధాత్మ మనకేం చేస్తున్నది, సాక్ష్యం చెప్పి తీరుతున్నది. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనం ఎవరి పిల్లలమని, అలా ఆత్మ ఉన్నవారు లేని వారు చెప్పమని చెప్పలేదు, ఆలోచించమని చెప్పాను. హలో, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చేది ఎవరి పిల్లల గురించి? ఆత్మతో సంబంధం కలిగిన దేవుని పిల్లల గురించి. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆత్మ సంబంధం కలిగిన వారికి పిల్లలని ఏం చేసుకో తీరేది, సాక్ష్యం ఇచ్చుకు తీరే. లేకపోతే లోకానికి బోధించు, మనం చెప్పుకు తిరగక్కర్లే. ఏమని ఈ కాలం మీరు చూడండి, అందరు చెప్పుకు తిరుగుతున్నారు, నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుడు. బాబు, నువ్వు చెప్పుకోవడం కాదు, నీ లోపలున్న ఆత్మే ఏం చేసుకు తీరాలి, లోకానికి సాక్ష్యం ఇచ్చుకు తీరాల్సింది. ఏమని? ఈయన నిజంగా దేవుని యొక్క కుమారుడు, ఈయన నిజంగా దేవుని యొక్క స్వభావానికి చెందినవాడు, ఈయన నిజంగా దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉన్నవాడు అన్న విషయం లోకం, సంఘం, బయట వాళ్ళు ఏం చేసుకు తీరాలి, అర్థం చేసుకు తీరాలి. ఇది ఒక విశ్వాసి జీవితంలో. నేను విశ్వాసి అని చెప్పుకోవడానికి దేవుడు ఎవరికి చెప్పలేదు. మనం ముందే డిక్లేర్ చేస్తాం. ఏమని? సైలెంట్ ఉంటే చాలు, ఆటోమేటిక్ నీలో ఆత్మక్రియ జరిగి ఉన్నదంటే, ఆత్మ స్పందన ఉండి తీరితే, పరిశుద్ధాత్మతో ఉన్న అనుబంధం ఉండి తీరితే నువ్వు పలకకుండానే ఏమై తీరొచ్చు, వారికి అర్థమై తీరొచ్చు. వారికి లేని ఆత్మ నీ లోపల ఉన్న ఆత్మ లేని వారికి ఏమి ఇచ్చి తీరొచ్చు, వివేకం ఇచ్చి తీరొచ్చు. ఏమని? ఈయన దేవుని యొక్క కుమారుడని, దేవుని యొక్క కుమార్తె అని, ఈయన సాక్ష్యం చెందినవాడని, ఈయన పరిశుద్ధాత్మతో అంటు కలిగిన వాడు, నేను దానికి అంటు కలిగిన వాడు కాదు అన్న భేదగది.
దీనికి మంచి ఉదాహరణ ఇదే కదా. ఒకసారి పౌలు గారు సేవా పరిచర్య నిమిత్తం వెళ్ళిన ఆ ప్రాంతంలో ఒక దుష్టాత్మ పొందుకున్న ఒక స్త్రీ, ఆమె ఏం చేసేది, అందరికీ జాతకాలు చెప్పేది. ఆమె అందరికీ ఏం చేసేది, భూతభావి భవిష్యత్తులన్నీ చెప్పేది. ఏం జరుగుతాయి, ఏం జరగబోతున్నాయి, వీటన్నిటి గురించి వ్యాఖ్యానం చేసుకుంటున్న ఒక కుమార్తెని దేవాలయం బయట ఏం చేసుకు తీరారు, అద్దెకి తీసుకొని ఉంచారు. దాని ద్వారా ఎవరికి, వారి యజమానులకు యథాతథిగా లాభాలు వచ్చి తీరేది. అలాంటి ఒక ప్రణాళికలో పౌలు గారు ఆ ప్రాంతంలో నుంచి ఏం చేయడానికి ప్రారంభించారు, నడుచుకొని వెళ్ళారు. మళ్ళాగా డిక్లేర్ చేసుకొని వెళ్ళే, ఐడెంటిటీ కార్డు చూపించుకొని వెళ్ళే, ఊరేగింపు చేసుకొని వెళ్ళే, తందానాలు చేసుకొని వెళ్ళే. ఆయన అలా నడిచి వెళ్తున్న ఆ ప్రణాళికలో ఏమై తీరింది, ఆ దుష్ట వ్యాపార శక్తి ఏం చేసి తీరింది, ఈ ఆత్మ స్పందన కలిగిన సేవకునకు ఆత్మలో ఏమిచ్చి తీరింది, ఒక రీతి కలిగే బాధింపునిచ్చి తీరింది. అయినా కూడా సేవకుడు తన నిజ స్థితిని ఏం చేయాలి, బయలుపరిచి తీరలే. బయలుపరచలేనందున ఆమె గట్టి శబ్దముతో కేకలేసి చెప్పడానికి ప్రారంభించింది. ఏమని, ఆయన దేవుని యొక్క సేవకుడని, అత్యున్నత దేవుని యొక్క సువార్త నుంచి ప్రకటించిన వాడని, ఆయన రక్షణ మార్గం గురించి బోధించిన వాడని ఒక దయ్యం పట్టిన స్త్రీ. మాస్టర్ గారికి ఇలాంటి కొందరు దెయ్యాలు పట్టిన దొరికితే చాలు, సూపర్ పరిచయం అయిపోయింది. మరి కొంత పరిచయం పలుకుతున్నాయి, కారణం కొన్ని దెయ్యాలు పలుకుతున్నాయి కాబట్టి. కొందరు ఏ దెయ్యాలు బయటకు వచ్చేది, ఎన్నెన్నో ప్రకటనలు ఎన్నెన్నో బాబు ప్రకటించారు కాబట్టి నీ సేవ ఏమున్నదో అక్కడ ఉన్నోళ్ళకి తెలుస్తున్నది, ఊరోళ్ళకి తెలుస్తున్నది, బయట వాళ్ళకి తెలుస్తున్నది. ఆ విషయం అది కాదు. నేను చెప్పొచ్చే మాట, ఆత్మ స్పందన కలిగిన సేవకుడుకున్న ఉద్దేశం ఏంటిది, ఆయన ఎవరు, ఆయన ఏం స్వభావం చెందినవాడు, దేనికి అనురూపి అయి ఉన్నవాడు, దానిని ఆత్మ లేనిది, ఆత్మతో సంబంధం లేనిది, దురాత్మ చెందిన ఒక ఆమె వ్యాఖ్యానపరిచి చెప్పడానికి కారణం ఏంటిది. ఆమెలో ఈ ఆత్మ లేదు, ఆమె ఏ ఆత్మ ఉంది, దురాత్మ ఉంది. ఈయనలో పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ కలిగిన వాడి గురించి దురాత్మ సాక్ష్యం చెప్తున్నది ఏమని, ఈయన దేవుని సేవకుడని. ఇది చదివి కూడా సంఘ బిడ్డలకి దేవుని బిడ్డలకి తెలియట్లేదు. గర్వించేస్తున్నారు, నాకేదో అరే బాబు నీ పక్కన దెయ్యానికి నీ గురించి తెలియాలి. ఇంకొక అపోస్తల క్రియలు ఇంకొక సందర్భంలో రాయబడిన మాట, వారి దేవుని యొక్క పేరట దెయ్యాన్ని వదలగొట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట తెలుసు. పేదరంటే ఎవరో మాకు తెలుసు, పౌలు అంటే ఎవరో, నువ్వెవడో మాకు తెలియదు. కారణం ఏంటి, వాళ్ళు ఒకే ఫ్రెండ్షిప్ లో ఉన్నారు కాబట్టి అది పోల్చుకోలేని ఒక ప్రణాళిక. కానీ పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యేకత, లోకం నిన్ను ఏం చేసుకోగలిగి తీరు, గుర్తించుకోగలిగి తీరేది, అర్థం చేసుకోగలిగేది, సాక్ష్యం చెప్పగలిగి తీరేది. హలో, ఈరోజు పగటి వేళ ఒక విషయం తెలుసు కదా, ఆత్మ స్పందన కలిగిన వారి సాక్ష్యం పరిశుద్ధాత్మ ఏం చేసి తీరుతుంది, బయలుపరిచి తీరుతారు. ఏమని పిలవబడతారు, దేవుని పిల్లలని ఏం చేయబడతారు. ఎవరి పిల్లలు, దేవుని ద్వారా జన్మించిన పిల్లలు, దేవుని ద్వారా నడిపించబడిన పిల్లలు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుచున్న పిల్లలు. అదో అలాగైతే నీ గురించి ఎవరు సాక్ష్యం, నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు. ఈ కాలం ఎలా మారిపోయిందో చూడండి, అలాగే సాక్ష్యం చెప్పేస్తున్నావు. నువ్వే నీ గురించి పొగిడేస్తే మిగతా వాళ్ళు ఎందుకున్నాడు, నీవే నీ గురించి అన్ని చెప్పేస్తే మిగతా నీ గురించి చెప్పడానికి ఇంకేం లేదు కదా అని అలా చెప్పారు. హలో, అలా కాదు. యథార్థంగా దేవుడు కొనిది, దేవుడు ఆత్మశక్తిని ఇచ్చింది నీది నీ గురించి చెప్పుకోవడానికి కాదు, నీవు దేవుని గురించి చెప్పుకు తీరడానికి. ఇక్కడ అపోస్తల క్రియ చెప్పిన కూడా, మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీరు నాకు సాక్షులు అవుతారు, నీకు సాక్షులు అవుతారు అనలే. ఎవరికి సాక్షి అవుతారు? అప్పుడు సాక్ష్యం చెప్పేది దేని గురించి చెప్పాలి, అధికంగా దేవుని గురించి చెప్పాలి. మన సాక్ష్యాలన్నీ మీరు చూడండి, ఏం చెప్తున్నాడు ఈ సాక్ష్యం చెప్పేవాడు, ఆడి గురించి ఆడు చెప్తున్నాడు, ఆడినే పొగుడుతున్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు జరిగింది, నువ్వు ప్రార్థన చేస్తే జరగడం ఏంటి? దయచేసి ఆ సాక్ష్యం ఆపేసేప్పుడు దేవుడు అంగీకరించలేని సాక్ష్యం అది. దేవుడు సంఘం లోపలైనా సంఘం బయటనైనా, లేదా సంఘం లోపల వాక్యం బోధించినప్పుడైనా సాక్ష్యం చెప్పేటప్పుడైనా చెప్పిన సాక్ష్యం దేవునికి ఏం చెయ్యాలి,
ఘనపరిచేటట్టుగా ఉండాలి. ఘనత దేవునికి రావాలి. ఓకే, నీకు పక్షవాయువో లేకపోతే ఏదో రోగం నయమైంది అనుకో, చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. స్వస్థపరచడానికి ప్రత్యేక సాక్ష్యం లేదు. అది నా ప్రార్థన ద్వారా జరిగింది కాదు, అది నేనే సంఘానికి వెళ్ళడం వల్ల జరిగింది కాదు, అది నేను ఏదో ప్రకటించిన వాళ్ళ జరిగింది కాదు. దేవుడు నమ్ముకున్న వాడు ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన ఈ రోజు కూడా స్వస్థత వ్యాపారి. మనం ఏం చెప్తాం? నేను ప్రార్థన చేసే సంఘం ప్రార్థన చేసింది, స్వస్థత జరిగింది అంటే క్రెడిట్ ఎవరికి ఇచ్చేస్తున్నావు? సంఘానికి ఇచ్చేస్తున్నావు, నీకు ఇచ్చేస్తున్నావు, మాస్టర్ గారికి ఇచ్చేస్తున్నావు. ఆయనని పొగిడేసి దేవుడికి ఏమో మడతెట్టేసి ఒక అగ్గిపెట్టి లోపల పెట్టేసి నువ్వు ఏడే ఉండు. అందుకే ఆ సాక్ష్యం వినేటప్పుడు ఇంకొకటి లోపల నాకు కూడా స్వస్థత రావాలన్నా ఏం రావట్లేదు, ఆ ఒక ఆతృత రావట్లేదు. ఈయన సాక్ష్యం చెప్పాడు, పాత్ర చెప్పేదే చెప్తున్నాడు, ఇందులో ఏం లేదు. ఏదైతే కలిగినది కలగదు బాబు, అలాగ కాదు. ఒక సాక్షి ఇంకొక సాక్షిని ఏం చేయాలి? లేవనెత్తగలగాలి, నిలబెట్టగలగాలి, స్థాపింపగలగాలి, విశ్వాసంలో ఉజ్జీవపరచగలగాలి, దేవుని యొక్క విడుదల తయారు. అందుకే సాక్ష్యం చెప్పిన వాడు ఆలోచించి, అందుకే నేను చెప్పిన పరిశుద్ధాత్మ పొందిన వారు ఎవరి గురించి? దేవుని గురించి. దేవుడు నీకు స్వస్థపరుచుంటారు, దేవుడు నీకు రుణమాఫీ ఇచ్చుంటారు, దేవుడు మీకు ఏ అద్భుతాలు చేసి ఉంటారు, దేవుడు నీకు ఏదో ఒకటి చేసి ఉంటారు. దానిని వ్యాఖ్యానపరిచినప్పుడు ఒకటే అర్థం అయితే తీరాలి, ఈ సాక్ష్యం ఘనత దేవునికి తప్ప ఇంకా ఎవరికి ఏం చెయ్యకూడదు, ఇచ్చుకుపోతీరకూడదు. ఒకవేళ ఆ ఘనత ఇంకా దేనికైనా ఇచ్చిపోతే దాని అర్థం నువ్వు ఆక సాక్ష్యం చెప్పుట వలన ఒక అన్యాయాదన శక్తి, ఒక అన్యదేవత శక్తిని నీవే ఏం చేసావు? స్థాపించేసి కూర్చున్నావు. దేవుని తప్పించేసి దేవుని ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టేసావు, ప్రతిష్ఠకుడు చేసేసి నిలబెట్టేసావు. దీనికన్నా హ్యాపీ దురాత్మకి ఇంకేం ఉంటుంది? ఆయన చెయ్యాల్సిన పని నువ్వు 2 నిమిషాల్లో చేసావు. అర్థం కాలేదు. అందుకే కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్పడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఏమిస్తారు? నీకు అరగంట ఇచ్చామనుకో, ఏదో వాక్యం అదే 3 సెకండ్లు ఇచ్చాను అనుకో, ఆ 3 సెకండ్లో చెప్పాల్సిన వివరణ మాత్రం చెప్పాను. 3 సెకండ్లో ఏం చెప్తావు? ఏది నీకు దేవునికి ఘనత ఇప్పించేది ఉందో. కొన్ని సంఘాల్లో అయితే అలా కూడా లేదు, ముందే లిస్ట్ అడుగుతారు. ఎప్పుడు వచ్చి ఇవ్వాలి? 8 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయితే 7:45కి వచ్చి లిస్ట్ ఇచ్చుకోవాలి. ఏమని? సాక్ష్యం చెప్పారు. పాస్టర్ గారు టైమింగ్ కూడా చెప్తుంది. ఏమని? 9:23 నుంచి 9:25 వరకే. లేదో నాకు లేదు. అవతల ఉన్న మనిషి 26 అయింది, 27 ఆడాల పలుకుతున్నాడు, పక్కన ఉన్న వాళ్ళకి ఏదో సాక్ష్యం చెప్తారు. అర్థం కావట్లేదు. నేను చెప్పొచ్చే ఉద్దేశం, సాక్ష్యం ఎవరిచ్చుకు తీరాలి? పరిశుద్ధాత్మ నీ గురించి సాక్ష్యం ఇచ్చుకు తీరాలి. పరిశుద్ధాత్మ నీ గురించి ఏమని సాక్ష్యం ఇచ్చుకు తీరాలి? నువ్వు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడు. దేవుని కుమారునికి చూస్తే, కనబడితే, అర్థం చేస్తే, ముడితే, తాకితే అర్థమై తీరే విధానంగా. దేవుని పిల్లలు పేరుకి దేవుని పిల్లలే తప్ప వాళ్ళని తాకినా, ముట్టినా, మాట్లాడినా, సంభాషించిన దేవుని పిల్లలకున్నది. లేదో నాకు తెలియదు. ఇప్పుడు అంబానీ గారి కుమారుడు ఉన్నాడు, ఆయన చెప్పుకు తిరగక్కర్లేదు. అంబానీ గారి కుమారుడిని ఆడి నడకలు, ప్రవర్తనలు, చూపులు, ఆయన చేసే ప్రణాళికలు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఆయన ఎవరి వారసత్వములో నుంచి వచ్చినవాడు. అలాగే ఈ పగటి వేళ నువ్వు యేసయ్య రక్తం ద్వారా కొనబడిన నీవు, యేసయ్య ద్వారా విడుదల పొందుకున్న నీవు, యేసయ్య ద్వారా రక్షణ పొందుకున్న నీవు, యేసయ్య చెప్పిన మాట చొప్పున పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు, నీ గురించి నీవు చెప్పుకోవడం కాదు, నీ గురించి పరిశుద్ధాత్మ చెప్పుకు తీరంతగలిగా ఒక అవకాశాన్ని తెరిపించుకొని ఉండండి. అలాగైతే నీ గురించి లోకానికి సాక్ష్యం చెప్పేది ఈయన నా ప్రియ కుమారుడు. అందుకే కదా యేసయ్య బాప్తిసం పొందుకున్న గడియలో లోకం ఎవరు తనని గుర్తించలేకపోయినా పరలోకం తనని ఒక్క మాటతో గుర్తించింది, ఈయన నా ప్రియ కుమారుడు. అంతటితో ఆగిపోలేదు, దానికి సబ్స్టిట్యూట్ గా ఇంకొక మాట కూడా చెప్పాడు కదా, ఈయన అందులో చేసి తీస్తున్నాను, ఆనందించుతున్నాను, సంతోషించుతున్నాను.
చేసుకు తీరాడు, అంగీకరించుకు తీరాడు. అలాగే ఆ వాతావరణం ఒక్కసారి ఊహించండి. ఆయన కన్నా మునుపుగా జన్మించిన యోహాను 6 నెలల ముందే ఆయన జన్మించుకున్నాడు. ఆయన కన్నా పెద్దోడు, ఆయన కన్నా మంచి ఆత్మీక తీవ్రత కలిగిన వాడు, ఆయన కన్నా అధిక అనుభవం కలిగిన వాడు, ఆయన కన్నా యేసయ్య కన్నా మించిన వాడే. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఏం చేయమని చెప్పిన, బాప్తిసం ఇచ్చుకో అని చెప్పి తీరేంతటిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంత మాత్రం తగ్గాడు, దానిని పరలోకం ఏం చేసి తీరింది, గుర్తించుకు తీరింది. ఆ సందర్భంలో యోహాను చెప్పిన మాట, అయ్యో నేను నీ ద్వారా, ఆడికి నిజమైన విషయం అర్థమై తీరింది. నేను ఇచ్చేది నీళ్ళు బాప్తిసమే, నీవిచ్చేది నీళ్ళు కాదు, నేనిచ్చేది ఆత్మశక్తిలో ఉన్న పరిశుద్ధాత్మలో ఉన్న వాక్యం, అది నాకు కావాలి. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, నీతి నెరవేరింపు కొరకు ఇప్పుడు నీకు అప్పగించిన పని నువ్వు నా కొరకు ఏం చేసి. ఆయనకి పలుకుబడి ఉంది, అధికారం ఉంది, శ్రేష్టత ఉంది. అయినా కూడా దేవుని యొక్క కుమారునిగా ఏం చేసుకున్నాడు, తలలు వంచుకున్నాడు, వాక్య నెరవేరింపు కొరకు దిగాడు. అర్థమవలసిన విషయం, పరిశుద్ధ బాప్తిజం పొందేది, నీళ్ళల్లో మునిగి బాప్తిజం పొందేది ఎవడో ఫోర్స్ వల్ల కాకూడదు. 90% దేవుని బిడ్డ ఫోర్స్ ద్వారానే మునిగింది. నేను గ్యారంటీ ఇచ్చి చెప్తా, 90% మంది దేవుని బిడ్డ బై ఫోర్స్. బై ఫోర్స్ అంటే బలవంతంగా ఏం చేశారు. నేను మునిగింది బలవంతంగా, నేను మీ విషయం మీకే తెలుసుకో. నాకేం కాలేదు, బాప్తిసం కావాలన్న ఇష్టం ఏమి ఉండేది కదా. నన్ను బలవంతంగా ముంచేం చేసి తీరారు, బయటకు వచ్చి. కానీ మునిగి బయటకు వచ్చి తీరిన తర్వాత నాకు అర్థం వచ్చింది, నన్ను విడిచిపెట్టి పోయినదేంటో నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమై తీరింది. ఇందు లోపల ఈ బాప్తిసం మూలంగా ఏమై తీరొచ్చు, ఒక కొత్తదనం నాలో వ్యాపారించి తీరొచ్చు, ఒక కొత్త అవగాహన నాలోకి రావడం ప్రారంభించి తీరింది. అది బాప్తిసం ఎవరి బలవంతంగా కాదు, అది నీ ఇష్టపూర్వకంగా అయ్యుండి తీరాలి అని అర్థం. సమాధి కార్యక్రమంగా నేను వెళ్తున్నాను, సమాధి చేసే వస్తాను, అర్థం కాలే. సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఏం చేసుకొని వెళ్తావు, ఏం తీసుకొని వెళ్తావు, బాక్స్ తీసుకెళ్తావు, సమాధి తీసుకెళ్తావు, పాతి పెట్టేస్తావు, వచ్చేస్తావు. ఏమేమి తీసుకొస్తావా? నువ్వు మునికి బయటకు వచ్చిందో ఏం తీసుకొచ్చావు ఊహించు, అర్థం కాలేదు. సమాధి కార్యక్రమం అని చెప్పేసి బలవంతం మీద ఏం చేశావు, ఐదుగురు చెప్పారు మునిగేసి బయటికి, నువ్వు మునిగేసి బయటికి ఏం తీసుకొచ్చావు నేను అడుగుతాను, అర్థం కాలేదు. అర్థం కావడం కష్టం. సమాధి కార్యక్రమమే కదా బాప్తిజ కార్యక్రమం. ఆ సమాధి కార్యక్రమంలో సమాధి మొత్తాన్ని ఏం చేసి తీరాలి, చావుకు అప్పగించుకు తీరాలి. తిరిగి వచ్చినప్పుడు ఏమి బయటికి ఏం చేయకూడదు. మొదలు మునిగి బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఆ ముద్దున్న పద్ధతి ఇప్పుడు కూడా ఉంది. నువ్వు బలవంతంగా మునిగావు, నేను బలవంతంగా ఎవరో ముంచి బయటికి తీసుకొచ్చా. బైబిల్ చెప్పినట్టుగా ఉన్నా అప్పుడు యేసయ్య ఆయన కూడా బాప్తిసం పొందింది. ఆయన ఏమైనా పాపం ఉందా, పాపం చేశాడా, పాపముతో ఏమైనా అంటుందా, ఏమి లేనివాడు. కానీ నీతి నెరవేరింపు కొరకు, వాక్య శుద్ధీకరణ నిమిత్తం, వాక్యం ద్వారా జరగాల్సిన విడుదల నిమిత్తం తన్ను తాను ఏం చేసుకున్నాడు. ఎవడి ఫోర్స్ లే. ఆయనకి వెళ్ళి చెప్పారా బాప్తిసం పొందమని? అలాగైతే బాప్తిసం బై ఫోర్స్ తీసుకుంటే ఏం ఫలితం అవడం. పొందావు బల కార్యక్రమం అంతే, నువ్వు పొందావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాడు అంతే. అది వచ్చిన నువ్వు కొట్టుకోకుండా నీకు ఇచ్చేస్తున్నాడు, ఇంకేం ప్రాసెస్ కాదు. హలో, బాప్తిసం పొందేది దేవుని గురించి, నీతి నెరవేరింపబడుటకు, దేవుని యొక్క చిత్తం నీలో జరిగి తీరుటకు, వాక్య నెరవేరింపు కొరకు, నీ అప్పగింపు కొరకు, దేవుని ద్వారా సాక్ష్యం నిలబడి తీరడానికి. అలాంటి వాడు దేవుని యొక్క ఉద్దేశం చెప్పున బాప్తిసం పొంది బయటకు వచ్చేసరికి పరలోకం ఏం చేసి సాక్ష్యం ఇచ్చింది ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నాకు సంతోషించడానికి ఉంది. కారణం ఏ బలవంతంగా కాదు దిగింది. ఈయన సమాధి కార్యక్రమం చేసి వచ్చి ఏమైతున్నాడు, ఒక రూపాంతరం చెందిన మనిషిగా మార్పు చెందినవాడు. అందుకే బైబిల్ చెప్పిన మాట, ఆయన మీదకి పరిశుద్ధాత్మ ఏమైతే ఇది పావురం వలె దిగిబడి ఆయన శరీరానికి దిగి వచ్చి
ఇది అక్కడున్న ప్రజలు మొత్తం కల్లారా చూచారు. ఓకే, బాప్తిసం అందరి సమక్షతలో తీసుకున్నాడు, ఆత్మశక్తి కూడా అందరి సమక్షతలోనే. అర్థం కావడం కష్టం. నువ్వు ఆత్మశక్తి పొందే 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 అంటున్నావు కదా, అందరు కనబడిందా లేదా నేను అడిగింది. పావురంగా కనబడిందా, అగ్నిలా కనబడిందా, ఆయాదులలా కనిపిందా, స్వస్థతలా ఎలా కనబడింది, ఎలా లోకానికి ఎలా సంఘానికి కనబడింది, ఎలా మనుషులకు కనబడింది. హలో, ఆత్మ ఉంది 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 అని చెప్పుకోవడం ఎలా కనబడింది నేను అడిగింది. ఏసయ్యలో కనబడింది ఒక పావురం దిగి వచ్చేటట్టుగా, సంఘం మీదకి దిగి వచ్చింది అగ్గి దిగి వచ్చేటట్టుగా. వారి మీద అగ్గి పడింది కానీ వారి కాలిపోలేదు, బూడిద కాలేదు, నాశనం అయిపోయి తీరలేదు. అదే కదా మోషే చెప్పిన మాట. ఆయన కొండ మీద నిలబడిన సందర్భంగా ఒక బుధ మీదకి అగ్గి దిగి వచ్చింది. ఆ అగ్గి మూలంగా చెట్టు కాలిపోవట్లేదు, ఎక్కడున్న ఏమీ కాలిపోవట్లేదు. ఇది మాత్రం వింతగా ఉంది. ఈ వింతను చూచి మోషే దానికి దగ్గరికి వెళ్ళినట్టుగా మన మీదకి కూడా ఆ అగ్గి దిగి వచ్చి తీరు. మనం దేవునికి దగ్గర అగ్గి లేకపోతే ఇంకేం తగ్గింది. అర్థం కావట్లేదు. దేవుడి పిల్లలే సంతోషం ఏం లేదు దేవుడికి. హలో, పరిశుద్ధాత్మ నీ గురించి సాక్ష్యం చెప్పట్లేదు. దేవునికి సంతోషించడానికి కిచ్చినాయి కూర్చున్నాయి ఏట్లేదు సంతోషించడానికి. కొన్ని విశ్వాసం అలాగే ఉన్నారు. పాస్టర్ గారికి కూడా ఆయన మీద సంతోషించడం ఏం ఉండదు, తోటి విశ్వాసం కూడా ఆయన మీద ఏం ఉండదు. ఆయన సాక్ష్యంలో సంతోషం ఉండదు, రాజాజంలో ఒక సంతోషం ఉండదు, ఆయన ఆత్మిక పరివేశంలో ఒక సంతోషం ఏదో ఇది కాదు. హలో, పరలోకం నీ గురించి సంతోషించి తీరాలి. బైబిల్ చెప్పిన ఒక మాట, ఒక్క పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొంది తీరితే పరలోకములో ఒక సంతోషం పొందుకునే ఒక వాతావరణం. ఒక పాపి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి వాక్యాన్ని హత్తుకొని వాక్యానికి లోబడి తీరితే అక్కడ ఆనందం. ఓకే, ఈడెక్కడ మార్పు పొందాడో ఆ కూటమో మీకున్నది ఏదైనా తెలియదు, మాకుంటది ఆనందం. కారణం ఏదో కదా ఒకడైనా మారాడుగా, మరి ఈ మారలేని దాంట్లో ఒకడైనా మారాడుగా. అందుకే ఏసై చెప్పిన ఉదాహరణ చాలా సూపర్ కదా. ఒకడికి 100 గొర్రెలు, ఎన్ని మారే? ఒకటే మారే. మిగతా 99 కూడా ఏం చేయలేదు. ఆయన ఏం మారాడు? నాకు ఈ గుంప వద్దు, ఏమీ వద్దు, నేను ఒంటరిగా నా ఇష్టం, నా కష్టం, నాకు నచ్చిన చోటికి నేనేం చేస్తాను, వెళ్ళిపోతాను. ఎవరి దగ్గరికి ఏమని వచ్చాడు? ఒకటి దగ్గరికి వచ్చాడు. ఆడంత ప్రయాసపడి ఎంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమై తీరింది, మిగిలింది ఒంటరితనమే, కన్నీరే, విలాపమే, ఇంకేం లేదు. అర్థమైన సందర్భంలో ఆ సందర్భాన్ని గుర్తించుకొని ఎవరు వస్తున్నారు? మంచి కాపరి వచ్చి తీరుతున్నాడు. హలో, ఆ వచ్చిన వాడు ఏం చేశాడో తెలుసా? ఈయనని భుజం మీద ఎత్తుకు తీరి ఊరంతా తిరిగి ఊరో అందరినీ పిలిపి ఏం చెప్పారు తెలుసా? వీడు మారు మనసు మారాడు. హలో, ఏమర్థమైంది వీడికి? ఒంటరిగా వెళ్తే ఒంటరోడు అయిపోతాను, దేవుని తోడుగా వెళ్తే ఏదైనా దొరికింది. అది ఎవరికి అర్థమైంది? ఈ భుజం మీద ఎక్కిన మేకకి అర్థమైంది. మిగతా 99కి ఇప్పటికీ అర్థం కాలే. ఏమని? దేవుడు లేని చోట్ల నేను ఉన్నానని, దేవుడు నన్ను ఎత్తలేదని, దేవుని యొక్క అడుగు జాడలో నేను లేదని పరిజ్ఞానం కూడా 99కి లేదు. నాకు ఉన్నారో లేదా? 99% మంది ఎలాగే ఉన్నారు. హలో, ఆ కుక్క గొర్రెకి తెలుసు నన్ను మోసిన వాడు దేవుడే. నా శక్తిని నేను ఉపయోగించక్కర్లేదు, నా బలాన్ని నేను ఉపయోగించక్కర్లేదు, నా బుద్ధిని నేను ఉపయోగించక్కర్లేదు, నా పరిశ్రమం నేనేం చెయ్యక్కర్లేదు, వృధా చెయ్యక్కర్లేదు. అన్ని చెయ్యగలిగి తీరడానికి ఒకడు నన్ను ఏం చేసుకు తీరాడు? విశ్వాసములో మోసి తీరితే ఇక నేనెందుకు? ఇదే యాటిట్యూడ్ ఉండాలి మనకి కూడా. అన్ని నీ దేవుడే చేసేస్తే ఇంక మనం ఏమైపోవాలా? సైలెంట్ కూర్చోవాలంటే. అన్ని నువ్వే చేసేదా? దేవుడు సైలెంట్. పాటలు పాడేది నీవే, వాక్యం చెప్పేది నీవే,
అన్నీ నీవే. మరి పరిశుద్ధాత్మ దేనికి? కూడికలన్నీ మీరు చూడండి, అన్ని కూడికలు మీరు చూడండి, అన్ని అలహేస్తున్నాయి. పరిశుద్ధాత్మకి ఏమి ఇవ్వట్లేదు. అందుకే కదా మన కూడికలు మీరు చూడండి, పాట ఉంది, మరి అన్ని భాష వినపడదు, చప్పట్లు వినపడదు. కాన్సెప్ట్ చూడండి ఎలా గజ అయిపోయింది, ఏం వినపడదు. ఈ రోజు సంగతి ఎప్పుడుతో సంగతి అండి. వాక్యం ఇక్కడ ఘోరంగా చెప్తుంది, చప్పట్లు కొట్టి అన్ని భాష వినపడదు. నిన్న వాక్యానికి చప్పట్లు కొట్టేస్తాం. నేను అడిగి దేని కొడతాను అని అడిగేది. ఆ వాక్యం విన్నామని ఉల్లాసం వచ్చిందా, ఆతృత వచ్చిందా? చప్పట్లు కొట్టేశావు. ఉన్నారా నాతో కలిసి? అసలు ఆ వాక్యానికి చప్పట్లు కొట్టే దేనికి? ఆరాధన చేయడానికి అవ్వాలి. అన్ని భాషలతో దేవునికి గణపరచలేదు. ఎలాగా వాతావరణాన్ని పైన కూడా సాతాను ప్రభావం చేసేది, అది అర్థం చేయించడానికి నేను ఇది చెప్పుకొచ్చినమాట. అందుకే ఈ కాలంలో ఉన్న ఆత్మిక గోళం మీరు చూడండి, దానికి ఏం లేదు, ఆత్మిక సుఖం లేదు, ఆత్మిక ఆనందం కనబడట్లేదు. ఉందా? మీరు వెళ్ళిన కూడకలన్నీ మీరు పరిశోధించండి, ఎవరికి చోటు ఉండదు. రండి రండి దేవా పరిశుద్ధాత్మదా అని పిలిచేస్తారు. ఆయన వస్తున్నారా లేదో కూడా పరిశోధించరు. ఆయన వచ్చాడా, పని చేశాడా లేదో ఇదే సాగు అనుకుంటారా మనం? హలో, నేను అడిగేది ఒక కూడిక జరిగిన తర్వాత వాటి కష్టపడి సాక్ష్యం ఏంటిది? ఎందరో మారు మంచి పొందారు, ఎందరు కన్నీరు దాచారు, ఎందరో విలాపించేసేసుకొని వారి తప్పితమని అంగీకరించారు. ఇదేమీ జరగట్లేదే. ఆ రోజు జరిగిన కూడిక వేస్ట్, అట్టర్ వేస్ట్. నువ్వేదో వచ్చా చేసా సాధించే వెళ్ళావు. ఉన్నారా లేదా నాకు తెలియదు. ఒక విలాపం రావట్లేదు, ఒక కన్నీరు రావట్లేదు, ఒక సమర్పణలోకి రావట్లేదు, ఒక ఏ పరిశుద్ధాత్మ నీ గురించి సాక్ష్యం ఇచ్చి తీరేటట్టుగా. నువ్వు అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ ఊరు నిన్ను చూసేవాడు, ఓ ఈడ ఆడాడే, నిన్న కూడా వాడే, ఈ రోజు కూడా వీడే, రేపు కూడా వీడే. హలో, పరిశుద్ధాత్మ ఒకరిలోకి వస్తే అలాగ సాక్ష్యం ఉండి తీరదు. నిన్నున్నవాడు కాదు నేడున్నది, నేడున్నవాడు కాదు రేపు ఉన్నది. ఈయన లోపల ఏమొచ్చి తీరింది? దైవ స్వభావం వచ్చి తీరింది, దేవుని యొక్క పోటీకి వచ్చి తీరింది, దేవుని దగ్గర నుంచి పొందుతున్న ఏదో ఒక ఇది సాక్ష్యం. పరిశుద్ధాత్మ మానవుని ఏం చేసేది? పక్కన ఉన్న వాళ్ళకి ఇలా అడగండి, ఏమైనా నా గురించి ఏమైనా సాక్ష్యం ఉంది? ఏదైనా నీకు నాలో ఏమైనా గాలికి ఏమైనా కనబడుతున్నదా? హలో, నాతో ఉన్నారో లేదు? దీనికి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి దీనికి తోడు ఇంకొక వాక్యం కూడా చదవాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము. హలో, మీ తెలుగు భాషలో దానికి ఉన్న స్పష్టత లేదు, కానీ దానికి ఇంగ్లీష్ భాషలో చెప్తే ఒకటే అర్థం. పరిశుద్ధాత్మ నీలోకి రావడం వలన పరిశుద్ధాత్మ మూలంగా నీ కొరకు ఒక ఇల్లు కట్టబడుతున్నది. ఏ ఇల్లు? క్రీస్తు నీలో జీవించుచున్నాడని, దేవుని యొక్క వాక్యం నీలో సజీవంగా ఉన్నదని, దేవుని యొక్క సాక్ష్యం నీలో ఇప్పుడు కూడా జీవాన్ని అర్పించుచున్నదని ఒక కట్టబడిన ఒక ఇల్లు. దీన్ని ఇప్పుడు అర్థం చేస్తే ఇప్పుడు చదవండి 24వ వాక్యం. ఆయన ఆజ్ఞలను గైకొనును, ఆయన యందు నిలిచుండి, ఆయన దాని యందు నిలిచి ఉండును, నిలిచి ఉన్నాడని హలో ఎవరి మూలంగా? ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ మూలంగా ఏం తెలుసుకుంటారు? మీరు ఎవరిలో నిలిచి ఉన్నారని, మీరు ఎవరి వాక్యంలో నిలకడత్వం కలుగుతున్నారని, మీకున్న సాక్ష్యం ఎట్టిదని. మనం అందరం చెప్పేస్తున్నాం, మేమందరం ఏసైలో ఉన్నాం. నేను అడిగేది మీరు ఏసైలో ఉన్నారు కాదని నేను అన్నట్టు. వాక్య నెరవేర్పు ఎంతలో నీలో ఉంది? అర్థం కాదు. వాక్యం
66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని వాక్యాలు మనలో నెరవేర్పులోకి వచ్చినాయి? అదే కదా మొదలు చెప్తుంది. నేను ఆయన మొదటి 24 వచ్చిన ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఆయన ఏం చెప్తున్నా దాన్ని ఫాలో అవుతాను. 66 పుస్తకాలు ఏం చెప్తున్నా దాన్ని ఏం చేస్తాను. అలాంటి ఆజ్ఞను అనుసరించిన వాడని చెప్పేది. ఫాలో అవ్వలేను. ఉదాహరణ చెప్తాను, దశమ భాగం పెట్టాలని ఆయన ఆజ్ఞ. ఓకే, నీకు దశమ భాగం పెట్టడం ఇష్టం లేదు, దానికి కూడా దేవుడు మార్గం చెప్పాడు. దేవుడు పరిశోధించి చూసుకో, ఏం చేసుకో, చెక్ చేసి చూసుకో. నీకు ఇష్టం లేదు కదా, అంటే దేవుడు ఆ వ్యవస్థ పెట్టాడు. నీకు ఇష్టం లేనప్పుడు నువ్వేం చూసుకో, చెక్ చేసేసుకొని దీంట్లో నుంచి ఏమైనా ప్రాఫిట్ వసూలు అవుతుందా లేదా. అప్పటికి కూడా ఇక్కడ చెప్తాడు నేను ఎవరో హలో, అది ఒక్క ఉదాహరణ నేను చెప్పింది. అలాగా ఒక్కొక్క మాటలను ఏం చేసుకు తీరాలి. నేను దీనిని నిజంగా అనుసరించుచున్నానా? అనుసరిస్తే దేవుని ద్వారా కట్టబడిన దాంట్లో శ్రేష్టంగా ఉంటాం. పరిశుద్ధాత్మ నీలో కట్టిన దాంట్లో నీవేమి నిలకడత్వం కలిగి ఉంటావు. ఓకే, అర్థం కాలే. దేవుని మాట చెప్పినది నీవు నెరవేర్చలేదు అనుకో, ఇంకో దాంట్లో నువ్వు కట్టబడి ఉంటావు. దేవుడు కట్టలేనిది, ఆత్మశక్తి ద్వారా కట్టబడకుండా ఉండలేనిది, దేవునికి వ్యతిరేక పరిచే దాంట్లో కట్టబడే స్థాయిలో నువ్వు ఉంటావు. అర్థం అవడం కొద్దిగా కష్టం. ఇది అర్థమైతే మీ జీవితాలు దేవుని పొందుకునే మారిపోయి అందరూ చాలా మంది చెప్తున్నారు ఏంటి, నేను అన్ని మాటలు నువ్వు అన్ని వింటలేదు నాకు తెలియదు. నిన్నే విన్నావు, నాకు అన్ని విన్నలేదు తర్వాత నిన్న రాత్రి విన్నదేడో చెప్పు, ఈరోజు పగలు విన్నదేడో చెప్పు. చెప్పలేదు. మనం మేము కోరాపూట్లో మీటింగ్కి వెళ్ళాం. అక్కడ 15 మంది వచ్చేసారు. దేనికోసం? బాప్తిజం కోసం వచ్చేసారు. బాప్తిజం పొందుతారా? పొందేస్తామండి. మేమందరం నీళ్ళలో ఆ వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ ఒకటే మాట్లాడారు. ఓకే, నేను బాప్తిజం ఇస్తాను, నో ప్రాబ్లం. ఉన్న అలంకారాలు మొత్తం తీసేసి మళ్ళీ వేసుకోకూడదు. ఒక్కడు రాలేదు తెలుసా? 15 మంది ఏమన్నా తెలుసా? మాకు వద్దండి, ఇది వదులుకొని ఏసైనా కట్టబడ్డ మాకేం కాదు ఇష్టమండి. ఏది వదులుకోని ఆభరణం వదులుకొని నేను ఏసైనా కట్టబడాలని కోరట్లేదు. పాస్టర్ గారు అన్నాడు, వెరీ గుడ్ అమ్మా, ఇంకో 2 సంవత్సరాలు కూడా చర్చికి వచ్చి వాక్యం వీడు. వీడు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు బలవంతంగా వీడు దిగాడు కదా. బలవంతంగా దిగాడు అనుకో, నన్ను నింపేయాలని ఏదో కట్టుకుని చివరికి పాస్టర్ ఒక మొక్క అన్నాడు తెలుసా. మొత్తానికి నేను బలవంత పరుచుకొని ఏం చేయలేదు, తీయించలేదు కదా. అలా బాప్తిసం పొంది నువ్వేదో ఒకటి కట్టబడవు. ఆ కట్టబడే దాంట్లో నిలకడతో ఉండి దిగుతావు, కానీ అది నిన్ను అర్థంలోకి తీసుకెళ్ళదు. అందరూ చెప్తారు నేను వాక్యం వినేస్తున్నాను, నేను అనుసరిస్తాను. ఓకే, వెరీ గుడ్. దాని ద్వారా కట్టబడింది ఏంటి? కట్టబడింది క్రీస్తేనా? అదే నా ప్రశ్న. నువ్వు వాక్యం విన్నావు, వాక్యం అనుసరించావు, దాని ద్వారా కట్టబడింది ఆ ఇల్లు క్రీస్తు ద్వారానేనా? ఇద్దరు మనుషులు ఇల్లు కట్టారు, బైబిల్ మంచి ఉదాహరణ. మీకు అందరూ ఆశ్చర్యం ఏమని అనిపించిందా? ఇసుక మీద ఎలా కట్టాడు? మీరు ఇసుక మీద ఒకసారి కట్టి చూపించండి. కట్టగలుగుతారా? అవతల ఉన్న రాళ్ళ మీద కట్టాడు కదా. రాళ్ళు తెచ్చాడు, ఎరగొట్టాడు, చెక్కాడు, ఒకటిపైన ఒకటి పెట్టాడు, అతికించాడు, అన్ని చేశాడు. అవతల ఉన్నాడు ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటాడు? మీరు ఊహించాలని చెప్పండి. 7 అడుగులు ఇల్లు కట్టుకుంటాడా? 5 అడుగులు ఇల్లు కట్టుకుంటాడా? బైబిల్ చెప్తున్నాడు బుద్ధి లేనివాడు కట్టాడు కదా. నేను అనుకోండి ఈ పాము కట్టుకున్నట్టు ఇల్లే కట్టుకుంటాడు. అర్థం కాలేదు. పొట్ట కట్టుకున్నట్టే కట్టుంటాడు, అంతే కదా. అలాగే చూస్తే చాలు కదా. కట్టేశాడు.
దానికి డెకరేషన్ బ్యూటిఫికేషన్ అన్ని చేశాడు. దాని ఏం లేకుండా కట్టాడు, ఏ బుద్ధి లేకుండా, వాక్యంలో ఉన్న బుద్ధి లేకుండా. అదే కదా దాని సారాంశం. అవతల ఉన్నాడు బుద్ధి కలిగి దేవుని వాక్యాన్ని విని దాని మీద ఆశ్రయించుకొని క్రీస్తు మీద తన ఇల్లు ఏం చేసుకున్నాడు. ఓకే, ఎవడి ఇల్లు ఫాస్ట్గా అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆడిది ఇంకా ఏం కాలేదు, ఇనాగ్రేషన్ కాదు కాదు, ఆడిది ఇనాగ్రేషన్ ఎక్కువ 2 సంవత్సరాలు కూడా వచ్చింది. ఇవి ఇంకా ఎక్కువ పుడతాడు, రాయితో కదా కడతాడు. అదా మేస్త్రి కడగండి, రాయితో ఇల్లు కడితే సూపరా, ఇంటితో కడితే సూపర్ అడగండి అని చెప్తారు. ఆడ కూడా చెప్పేస్తారు, మరి ఎందుకంటే రాయితో ఇంటితో చేసేయండి సింపుల్ గా. రాయితో అలా కాదు, అదేం చేయాలి, చెక్కాల్సిన చోట్ల చెక్కాలి, సరి చేయాల్సిన సరి చోట్ల అది ఏమైతే నిలకడతాం కలిగి ఉంది. అదో చాలా మంది ఇక్కడ ఆత్మీయత కడతాం. నేను అడిగితే ఎంత నిలకడత్వం ఉంది. 2 ఇల్లుల మీద కూడా ఏమొచ్చింది, గాలి వచ్చింది, వర్షం వచ్చింది, వాన వచ్చింది, నీరు పైకి లెక్కింది. 3 పక్కల నుంచి సమస్యలు వచ్చింది. పైనుంచి వర్షం, కింద నుంచి నీరు పైకి రావడం, 4 పక్క నుంచి గాలి సూపర్ కదా. ఏమైంది, బుద్ధి లేనోడు ఇల్లు ఏమైంది. మనం మీరే ఊహించినాడు కట్టిన ఇల్లు ఎలా కూలిపోయిందో. అవతల ఉన్నోడు ఇల్లు నిలబడత్వం కలిగి ఉంది. కారణం ఏంటిది, ఆయన బుద్ధి కలిగి ఉంది. ఆయన బుద్ధికి నా జ్ఞానానికి ప్రారంభం ఏంటిది, దేవుని ఎందున్న నిలకడత్వం, దేవుని యొక్క మాటలను విశ్వసించుకు తీరున్నాం. ఓకే, అలాగైతే రోజు మీరు వింటున్న వాక్యం ఏదో ఒకటి కడతాను. ఆదివారం రోజు వాక్యం విన్నావు కదా, ఏదో ఒకటి వచ్చావు. వచ్చే వారానికి కూడా అది కట్టబడింది అన్నట్టుగా కనబడుతున్నారా? గత శుక్రవారం వాక్యం విన్నాం, ఆన్లైన్ లో వాక్యం విన్నాం, ఆఫ్లైన్ లో వాక్యం విన్నాం. నేను అడిగేది కట్టింది. అందరూ ఇసుకతోనే కట్టింది. రాశారు వాక్యాలు, ఇక చెప్పిన వాక్యం టకా 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 రాశారు. నేను అలా కట్టింది, ఆ కట్టింది నాకు చూపించు. నేను అడిగేది కాదు, పరిగెత్తాను దేవుడు నీకు అడుగుతున్నది. ఆరాధనకి అభిమానం, నేను ఆరాధన, నేను ఫస్ట్ నేను పాట పాడి ఏదైనా కట్టింది. నువ్వు పాట పాడావు ఓకే, ఏం కట్టావు పాట పాడి? వాక్యాన్ని కట్టావా, క్రీస్తుని కట్టావా, పరిశుద్ధ. మీరు ఆదివారం విన్న వాక్యం విని ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయిపోయింది. ఓకే, ఈ 5 రోజులు ఎన్ని సంవత్సరాలు కొట్టాయో, ఎన్ని గాలి నీ మీద కొట్టిందో, ఎన్ని వర్షాలు నీ మీద దిగిందో, 4 పక్కల నుంచి నీకు కదలడానికి కూడా చోటు లేకుండా ఉన్నదో, నిజంగా కట్టబడి ఉన్నదైతే ఈ 3 శక్తులని ఏం చేయొచ్చు, ఎదిరించుకునే పైన ఉన్న శక్తి అయినా, 4 పక్కల నుంచి ఉన్న శక్తి అయినా, చూస్తున్న దేవుడు, నిలిపించిన దేవుడు, దుఃఖానికి ఇచ్చే దేవుడు, దాని ద్వారా నీవు కట్టినది రోజుల తరబడి నిలబెట్టుకుని. ఓకే, ఈ వాక్యం వినేసేలో చూస్తున్న దేవుడు ఏం చెప్తావు? పీకే దేవా స్తోత్రం. ఏమి అది పీక లేకపోతే మంచిది, పీకాడు కాబట్టి మంచిది. పీక లేకపోతే నేను ఎక్కడ కట్టబడి ఉన్నానో దాని గురించి నాకేముండి తీరదు, అవగాహన. కలిసి ఇప్పుడు 1 యోహాను పత్రికలో కొత్త మీకు అర్థం అవుతుంది. 24వ వచనం,
గైకున్నవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఎవరి యందు? దేవుని దేవుని యందు నిలిచిండి. తర్వాత ఆయన వాని యందు నిలిచి ఉండును. అంటే ఇద్దరు ఒకే దగ్గర నిల్చున్నారు. ఓకే ఓకే అంతే కదా. దేవుడు నీ యందును, నువ్వు దేవుని, అంటే ఇద్దరు నిలిచి. ఓకే, ఇదొక ఇల్లుగా మనం భావించలేమా? దేవుడు ఉన్న ఇల్లు, నీ ఇంట్లో దేవుడు నివసించుతున్నాడు. ఓకే, ఆ ఇల్లుకున్న పునాది ఏంటిది? దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడింది. ఆ ఇంటికున్న సరిహద్దు నిశ్చయించేది ఏంటి? వాక్య పరిమితి. ఆ ఇంటి లోపల ఎదుగుదల వచ్చేది ఆ వాక్యం లోపల ఉన్న పరిమితులు ఉన్నది కాబట్టి. ఉన్నారా లేదా నాకు తెలియదు. ఆ కట్టబడిన ఇల్లు మీద ఏం వచ్చినా ఏం కాదు, ఏ రీతి కలిగిన కదిలింపు రాదు. ఓకే, తర్వాత చెప్పిన మనం చూడండి. ఆయన మన యందు నిలిచి ఉన్నారని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము. హలో, అది ఒక ప్రూఫ్. ఏమని? వీళ్ళిద్దరూ నివసించింది మామూలుగా కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే వీళ్ళిద్దరూ నివసించి ఉన్నారని. ఏమవుతుంది? ప్రూఫ్. ప్రూఫ్ మనందరికి ప్రూఫ్ కావాలి కదా. అందరం తింటే మనకి ప్రూఫ్ కావాలి. ఏది కావాలి? పారాసిటమాల్ తిన్నామంటే జ్వరం పోవాలి, డోపరేటం తిన్నామంటే వాంతులు ఆగాలి. దానికన్నిటికీ మనకి ఏం కావాలి? ప్రూఫ్ కావాలి. ఓకే, పరిశుద్ధాత్మ పొందుకున్నావు లేదా అన్న ప్రూఫ్ ఏంటి? ఈ రెండే. ఏంటిది? ఒకటి కట్టబడింది, రెండోది ఆ కట్టబడింది ఉన్న నిలకడత్వం. ఇదే ప్రూఫ్. ఏమని? నువ్వు ఆత్మశక్తి పొందుకున్నావో లేదని. చాలా మంది చెప్తారు నేను క్రీస్తునాను, క్రీస్తున్నాను అన్నాడు. ఓకే, ప్రూఫ్ ఆధారం చూపించు. నువ్వు ఇండియాకున్న మనిషివా, అమెరికాకున్న మనిషివా, ఏముంటే తెలుస్తుంది. ఆధార్ కార్డు చూపిస్తే తెలుస్తుంది, ప్రూఫ్ చూపిస్తే తెలుస్తుంది. హలో, ఉన్నారో లేదా నాకు తెలియదు. మనం దేవుని బిడ్డో కాదో ప్రూఫ్ ఏంటి అడుగుతున్నాను. కొందరికి ఏం లేదు, రాలే. ప్రూఫ్ చూపించాలి మనం దేవుని బిడ్డలుగా. ఏంటిది? నేను దేవుని ద్వారా కట్టబడి ఉన్నాను, నేను దేవునిలో. దానికి మంచి ఉదాహరణ యోసేపు జీవితం చూడండి. 17వ సంవత్సరం ఇంట్లో నుంచి తన అన్నదమ్ములు ఏం చేసేసారు? అన్నదమ్ములకి ఆహారం తీసుకెళ్ళడానికి వెళ్ళండి, అది మంచి ఆహారం అన్ని తినేసి మనల్ని ఏం చేశారు? సూపర్ కదా. ఆడికైనా మోయడానికి ఆ బాబైనా పనికొచ్చింది కదా. ఇంట్లో పనికొచ్చేవాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి పామను పనికొచ్చేటట్టుగా తెచ్చికొచ్చి అన్నయ్యలకి ఇచ్చి, అన్నయ్య వాటిని పుచ్చుకొని అన్నయ్య అందరు కలిపి ఏం చేశారు? అప్పుడు వాడు ఏం చేయలేదు, గోడ పెట్టలేదు. వాడికి తెలుసు నన్ను కట్టబడింది ఇక్కడ కాదు, నేను కట్టబడి ఉన్నది ఇక్కడే కాదు. అక్కడి నుంచి ఆయన ఏం చేసేసారు? అమ్మేశారు. అమ్మేసేటప్పుడు కూడా ఈయనకి అర్థమైంది నేను ఎక్కడ కాదు కట్టబడింది. అక్కడి నుంచి ఆయనని పోతిఫర్ ఇంటికి పంపించారు. అక్కడ తాత్కాలికంగా ఆయనకని సుఖంగా కనబడింది. ఉద్యోగం ఉంది, జీవితం ఉంది, సూపర్, అన్ని బాగుంది, సూపర్. ఇంకేంటి? యజమాని గారి తర్వాత యజమానే. కానీ ఆడికి ఒక విషయం పడుతుంది, నేను కట్టబడింది ఇక్కడే కాదు, నన్ను కట్టడానికి ఉద్దేశించిన చోటు ఎక్కడ కాదు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి పంపించారు? చేరసాల్లో. అక్కడ కూడా ఆయన కట్టబడ్డాడు. అక్కడి నుంచి ఆయనని విడిపించేసి బయటికి తీసుకొచ్చారు. అప్పుడు తనకేమొచ్చి తీరింది? కట్టబడే స్థాయి జరిగి తీరింది. ఆయనకేం దొరికి తీరింది? దేశం దొరికింది, ఉద్యోగం దొరికింది, కుటుంబం దొరికింది, చెదిరిపోయిన సహోదరులు తిరిగి దొరికారు, అమ్మ నాన్న దొరికారు, మొత్తం దొరికి కలిసి. అందుకే ఆయన ఎక్కడెక్కడికెళ్ళినా దేవుడు ఆయనలో ఉన్నాడన్న సాక్ష్యం అవతల నాకు అర్థమైంది. జైలుకి వెళ్తే తాళాలు కూడా ఈ చేతులు. ఏమైనా లాజిక్ ఏమైనా అర్థం అవుతుందా? జైలుకి వెళ్తే ఏ ఖైదీ చేతికి తాళాలు ఎత్తారు? మీరు ఎత్తారు. మీ ఇంట్లో దొంగ కూడా ఉన్నాడు అనుకోండి,
ఆ చేతికి మీ బిల్వ తలాలు ఇస్తారా? మామూలుకే ఎవరు అర్థం కాలేదు. ఆయన ఖైదీగా దొరికిపోయి ఉన్నాడు, ఒక హంతకుడుగా దొరికి ఉన్నాడు, లేకపోతే ఏదో తప్పులు చేసి దొరికిన ఆయన చేతికి ఏం దొరికింది? వీడైనా తప్పుకోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళైనా ఏం చేయొచ్చు. ఆడి లోపల దేవుడి ద్వారా కట్టబడి ఉన్నది అన్నదానికి ఉన్న రుజువే ఒక్కడిని కూడా బయటికి రానివ్వలే. ఒక్కడికి కూడా కీడో మేలో రానేనట్టుగా ఆయన అన్ని విషయాలకు ఏమై ఉన్నాడు? మధ్యవర్తిని వహించుకొని ఉన్న తీరా. నేను చెప్పొచ్చే ఉద్దేశం ఇదే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ప్రూఫ్ ఉంటది. నేను నిలబడి ఉన్నది, నేను కట్టబడి ఉన్నానన్నది అది క్రీస్తు పైనే, అది వాక్య పరిమితి లోపలే. అదే దేవునితో మనకున్న రిలేషన్. కొందరు దేవుని విడిచిపెట్టే కారణం ఏంటి? దేవుడు అర్థాలు చేయలేదు. మన సంఘంలో చూడండి, ఎన్ని చచ్చిన దగ్గర నుంచి లేచేది దేవుడు ప్రార్థనతో ఎందుకు ఆడి కట్టింది అల్లా ఇన్నాళ్ళు దేంట్లో ఇసకలేదు. దానికి రుజువే ఆడు ఇప్పుడు చూపిస్తున్నాడు. అది చూసి మనం బాధపడిపోతాం. మనం మంచి సామాన్లు ఇచ్చాం, వాడు అది ఇసుకగా తీసుకున్నాడు. అర్థం కాలేదనుకుంటా. మనం నిలకడత్వంగా ఉండడానికి ఉన్న కారణం ఏంటి? నేను కట్టబడి ఉన్నది క్రీస్తు మీద, క్రీస్తుతో, దేవుని యొక్క వాక్య సరిహద్దు లోపల. అలాగైతే ఎటు పక్క నుంచి ఏం వచ్చినా నేనేమో 4 పక్కల నుంచి సమస్య రాని, 4 పక్కల నుంచి శత్రువులు రాని, ఎవడు మాకు తిండి కూడా ఇవ్వకపోయి, ఎవడు మాకు త్రోవ కూడా ఇవ్వకపోయి. ఇశ్రాయేలు ప్రజలకు జరిగింది ఏంటి? ఎవడు వారికి త్రోవ ఇవ్వట్లే, సముద్రం వాళ్ళకి త్రోవ ఇచ్చింది. అది కూడా ఇక పారేస్తుంది. ఎన్నికో కూడా వాళ్ళ సమక్షంలో నిలబడు, మీటింగ్స్ దాటినాము. హలో, వాటన్నిటిలో కూడా దేవుని మీద నిలకడత్వం కలిగి ఉన్నారు కాబట్టి వారి ప్రూఫ్, ఎవరి నుంచి విశ్వాసముతో ఉన్న వారి నుంచి ప్రయాణం అయ్యి వెళ్ళారని ఇప్పుడు కూడా ప్రదేశంలో ప్రూఫ్, సాక్ష్యాలు ఉంది. అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినది ప్రూఫ్, చూపించినది లోకానికి ప్రూఫ్. నేను దేవునితో సహవాసం అయి ఉన్నది అది ఎలా చెదిరిపోయేది కాదు, అది బద్దలైపోయేది కాదు, అది ఆరిపోయేది కాదు, అది సమస్య వచ్చేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళేది కాదు. నిలకడత్వం కలిగి ఉండి తీరేది, దానిలో నేను తప్పేది. అందుకే తన తోటి శిష్యులు చచ్చిపోవడానికి కూడా వెనకాడలేదు. ఒకప్పుడు పిరికోలుగా పారిపోయిన వాళ్ళు తప్పిపోవడానికి కూడా ఏం చేయలేదు. కలిసి అలాంటి ఒక రిలేషన్షిప్ లోకి దేవునితో రావడం, అలాంటి ఒక ఇల్లు మనం కట్టించుకోవాలి, అలాంటి బుద్ధి కలిగే స్థాయిలోకి మనం వచ్చి తీరాలి, అలాంటి ఒక ఆత్మీక సాక్ష్యం లోకానికి చూపించాలి. ఈ ప్రూఫ్ లోకానికి చూపించాలి. అప్పుడు నీ గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం, ఈడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమెలో నేనేం చేస్తున్నా ఆనందించి, ఈయన ఎందు చెప్పుకు తీరడానికి కొన్ని ఉన్నాయి, ఈయన ఎందు చెప్పడానికి ఘనత చెప్పించడానికి కొన్ని ఉన్నాయి. అలాంటి యొక్క సాక్ష్యం కొరకు రాబోయే రోజులు తయారవుతాం. ఈ వాక్యాన్ని దేవుడు మనల్ని దీవించుడుగా సమర్పించుకున్న దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ మహోన్నత దేవానికి వందనాలు. దేవ, ఈ పగటి వేళ నీవు ఇచ్చిన వాక్య విధానాలను బట్టి స్తోత్రమయ్యా. నీవు మమ్మల్ని కట్టించి ఉన్న చోట్ల మేము కట్టబడి ఉండి నీ వాక్యానికి లోబడి దేవ ముందుకు ప్రయాణం అయి తీరడానికి మాకు కృపహాస్యం దయచేయండి. దేవ, ఈ పగటి వేళ మేము అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేశాం. వాటన్నిటిలో కూడా దేవ మాకు జవాబులను ఇచ్చి బలపరచండి. ఆత్మాభిషేకముతో నింపి సాక్ష్యం ఇచ్చి తీరేంతటిగా మేము నిలకడత్వం కలిగి ఉన్నది బుద్ధి ఉన్నవాడిగా కాకుండా బుద్ధి ఉన్నవాడుగా బండ మీద ఇల్లు రాత్రిని కట్టుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యానికి విని లోబడి తీరేంతటిగా దేవునితో మంచి సహవాసం రిలేషన్షిప్ మాకు ఉంది అన్న ఒక రుజువింపు చూపించి తీరడానికి మమ్మల్ని అందరూ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి,
తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాలయ రెండో అక్కడ వరకు తోడయ్యుండును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విన్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మంచి వాక్యోపదేశాలతో మనతో మాట్లాడేందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థనకు అన్ని దేవుడు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాబోయే రోజుల్లో ఉన్న కోడికలు దేవుడు మనల్ని అందరినీ కనిపించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించిన గాక. ఈ రోజు 2 గంటలకి శ్రీలతాల ఇంట్లో ప్రార్థన ఉంది. అందరూ 2 o'clock. 2 to 3